ఎంటర్ప్రైజ్ ఒకటి చేయాలి, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, అలాంటివి మీరు అట్రాక్ట్ అంటే ఎంటర్ప్రైజ్ అంటే రైట్ నౌ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ వెర్ ఐమ్ వర్కింగ్. ఓకే. అండ్ సో ఇప్పటికైతే ఇది ఒకటి, దాంతో పాటు ఐమ్ ఆల్సో డూయింగ్ సంథింగ్ కాల్డ్ బ్రెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్. అంటే ఇట్స్ అ మ్యామోగ్రామ్ ఆన్ వీల్స్. వీ హ్యావ్ అ బస్ విచ్ ఇస్ కాల్డ్ బ్రెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్. మనం రూరల్ ఏరియాస్ కన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు దాకా 6 క్యాంప్స్ అయినాయి. జస్ట్ స్టార్టెడ్ ఇట్. రూరల్ ఏరియాస్లో ముందు కొంచెం చిన్న అవేర్నెస్, అవగాహన సెషన్ లాంటిది కండక్ట్ చేసి వీ టెల్ దెమ్ ఇది ఇంపార్టెంట్, అందుకని ఈ బస్ తీసుకొస్తున్నాము, వచ్చి మీరు యూటిలైజ్ చేసుకోండి అని. సో ఆ రోజు క్యాంప్ రోజు ఈ మహిళలు కనుక అక్కడికి వస్తే వాళ్ళకి స్క్రీనింగ్ అనేది వీ డూ ఇట్ అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ విత్ అన్ అల్ట్రాసౌండ్ ఆర్ మ్యామోగ్రామ్ ఏజ్ ప్రకారం. అండ్ దెన్ నెక్స్ట్ డే వీ గివ్ ద రిపోర్ట్స్ టు దెమ్. అండ్ ఒకవేళ కనుక ఏదైనా ఇష్యూస్ ఉంటే దే కెన్ ఐదర్ కమ్ టు అస్ ఆర్ దే కెన్ గో టు ఎనీ హాస్పిటల్ విచ్ ఇస్ క్లోజ్ టు దెమ్ అండ్ గెట్ ట్రీటెడ్. ఇలా అయితే అట్లీస్ట్ వీ విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్ ఎర్లీ స్టేజెస్. సో అది ఇంకా వీఆర్ రన్నింగ్ అ ఫౌండేషన్ రైట్ నౌ ఫార్ పీపుల్ హూ కెన్ నాట్ అఫోర్డ్ ట్రీట్మెంట్. ఇవన్నీతో పాటు నాకు చిన్నపిల్లలు ఉన్నారు. సో ఐ థింక్ విత్ దిస్ ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ రైట్ నౌ. ప్రజ్ఞ గారు, ఇంకా అదర్ దాన్ బ్రెస్ట్ క్యాన్సర్ వేరే బ్రెస్ట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దాని మీద మిస్కన్సెప్షన్ ఉంది, వాటిని ఎట్లా డీల్ చేయాలంట? సో బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా బ్రెస్ట్లో లైక్ యూ సెడ్ చాలా ఇష్యూస్ ఉంటాయి. నాన్ క్యాన్సరస్ లంప్స్ ఉంటాయి. మళ్ళీ కొంతమంది మహిళలకి బ్రెస్ట్ బాగా పెద్దగా ఉంటుంది హార్మోనల్ చేంజెస్ వల్ల. అండ్ కొంతమంది పెరగదు, అగైన్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల. సో యూనో ఐ థింక్ ఒక్కొక్కటికి వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. వన్ మెయిన్ థింగ్ ఈజ్ ఆల్ ట్యూమర్స్, అంటే అన్ని గడ్డలకి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. వేరే టెక్నిక్స్ ఉన్నాయి, నాన్ సర్జికల్ టెక్నిక్స్. అండ్ ముందు డయాగ్నోస్ చేస్తే సరిగ్గా, అంటే ట్రిపుల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది ఒకటి. ఇట్స్ క్లినికల్ ఎగ్జామినేషన్, కరెక్ట్ మ్యామోగ్రామ్ అయినా అల్ట్రాసౌండ్ అయినా అండ్ బయాప్సీ. అది చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మనం ఓల్డ్ ఏజ్ గైడ్ లైన్స్ అప్పుడప్పుడు ఫాలో అవుతూ అన్ఫార్చునేట్లీ సమ్టైమ్స్ వీ డోంట్ గో ahead doing the right way, but I think it's very important to do them the right way according to the current existing guidelines. అదే కాకుండా వేరే వాళ్ళు చాలా మందికి చిన్న పిల్లలకి బ్రెస్ట్ అనేవి డెవలప్ అవ్వవు. 17 ఏళ్ళ దాకా 18 ఏళ్ళ దాకా వెయిట్ చేసిన తర్వాత మొత్తం గ్రోత్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ టు డూ విత్ దాట్. సో ఆ కౌన్సిలింగ్ అనేది వన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ బ్రెస్ట్ సైజ్ పెరిగి, లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత బాగా బ్రెస్ట్ సైజ్ పెరిగి బ్యాక్ పెయిన్, హెడ్ నెక్ పెయిన్ అవన్నీ రావడం చాలా కామన్ అయిపోయింది. సమ్టైమ్స్ ఈవెన్ లైక్ ఉమెన్ కొంచెం హై బిఎంఐ ఉన్న వాళ్ళకి ఈ బ్రెస్ట్ సైజ్ పెరగడం వల్ల దీస్ ఇష్యూస్ హ్యావ్ బికమ్ వెరీ కామన్. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా ఉండాలంటే, మీకు ఏదైనా వెయిట్ లాస్ చేయాలన్నా, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాన్ ఎనీథింగ్ ఫార్ ద బ్రెస్ట్ సైజ్ టు రెడ్యూస్, సర్జరీ ఒక్కటే కాకుండా ఆ వెయిట్ లాస్ అనేది మొత్తం అయిన తర్వాత వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ సర్జరీ, రైట్? అండ్ సర్జరీ కూడా ఇండికేషన్ అనేది ఉండాలి. మీకు ఏదైనా బ్యాక్ పెయిన్ అయినా, కాస్మెటిక్గా కూడా ఇట్స్ యాక్సెప్టబుల్, నెక్ పెయిన్ అయినా ఇలాంటి ఇండికేషన్ ఉంటే సర్జరీ చేయాలి. జస్ట్ బికాస్ ఇట్స్ బిగ్, వితౌట్ ఈవెన్ వెయిటింగ్ టు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది ట్రీట్ చేయకుండా, లేకపోతే వెయిట్ సడన్గా ఎక్కువ అయిపోయి అది ట్రీట్ చేయకుండా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టార్గెట్ ద రీజన్ and then do the procedure.